కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏదేను తోటలో ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారికి మరణం లేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో అప్పుడు వారి జీవితంలోనికి మరణం ప్రవేశించింది. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: పాపము వలన వచ్చు జీతము మరణము, కాబట్టి మరణమునకు వారి మీద అధికారం వచ్చింది. ఆ మరణము దాని అధికారాన్ని చెలాయించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు మాత్రం ప్రతి మనిషికి ఆయుష్ను నిర్ణయించి దానిని కాపాడటానికి ఎప్పుడూ ఆయన కాపుదల, భద్రత అనే కంచెను సిద్ధం చేసి ఉంచాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో దేవుడు వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఆ కంచెను వేస్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని వ్రాయబడి ఉండట చూస్తాము. సాతాను దేవునితో అన్న మాట ఇది. సాతాను యోబు గురించి దేవునితో చెప్పటం గమనిస్తూ ఉంటాం. దేవుడు వేసిన కంచె లోపలికి మరణం ప్రవేశించలేదు. ఆ కంచె బయట అంతా పాపముతో నిండిన లోకంలో మరణం కాచుకొని ఉంటుంది. మనిషి ఎప్పుడు ఆ కంచె దాటి పాపపు లోకంలో ప్రవేశిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడైతే దేవుడు తన ఆయుష్ను కాపాడటానికి వేసిన కంచెను దాటి పాపపు లోకంలో ప్రవేశిస్తాడో అప్పుడు మరణం వానిని మృంగివేస్తుంది. మనిషి దేవుడు వేసిన కంచెను దాటకుండా ఉండాలని దేవుడు ఎన్నో రకాలుగా వారిని హెచ్చరిస్తూనే ఉంటాడు. దేవుని మాట విన్నవాళ్ళు రక్షించబడతారు, వినని వాళ్ళు పాపపు లోకములో ప్రవేశించి దేవుడు తమకు దయచేసిన ఆయుష్ తీరకుండానే మరణిస్తారు. దేవుడు మనుషులను యథార్థముగానే పుట్టించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి యోబులాగానే కంచె వేస్తాడు. అయితే మనుషులు మాత్రము వివిధ రకాల తంత్రాలను కల్పించుకొని ఆ కంచె నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనుషులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే వాక్యాన్ని వ్రాయించుకొని గోడల మీద, వాళ్ళ వాహనాల మీద పెట్టుకొని ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. బైబిల్లో వ్రాయబడిన అక్షరాలను నమ్మినంతగా దేవుని నమ్మరు. కొన్ని వాగ్దానాలు కేవలము దేవునికి ఇష్టంగా ప్రవర్తించే వారికి మాత్రమే చెంది ఉంటాయి. ఈ లోకానుసారంగా జీవిస్తూ వాటిని మన జీవితానికి అన్వయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ లోకంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనబడే పంచభూతాల ద్వారా మనిషికి మరణం పొంచి ఉంటుంది. సుడిగాలి ద్వారా యోబు కుమారులు, కుమార్తెలు చనిపోయారు. నోవహు కాలంలో జలప్రలయం ద్వారా మనుషులు చనిపోయారు. సొదొమ, గొమొర్రా ప్రజలు అగ్ని ద్వారా కాల్చబడి చనిపోయారు. భూమి నోరు తెరిచి కోరహు కుటుంబాన్ని మృంగివేసింది. ఆకాశం నుండి పిడుగులు పడి మనుషులు చనిపోతూ ఉంటారు. అలాగే ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా కూడా మరణం పొంచి ఉంటుంది. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతా సురక్షితంగా జీవించాలంటే దేవుని కాపుదలలో మనం ఉండాలి. దేవుడు మనల్ని కాపాడి మన కుడి ప్రక్కన నీడలా ఉండాలంటే ఆయన వేసిన కంచెను దాటి పాపపు లోకంలోనికి మనం వెళ్ళకూడదు. దేవునికి ఇష్టంగా జీవించడానికి మనము, మన కుటుంబాలు సిద్ధపడాల్సిన సమయం ఇది. ప్రార్థన. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలము నీ కాపుదల, భద్రత అనబడే కంచె నుండి పాపపు లోకములోనికి వెళ్లకుండా మాకు సహాయం చేయండి. యోబుకు, యోబు కుటుంబం చుట్టూ అగ్ని కంచెను వేసి కాపాడిన రీతిగా మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి మమ్మల్ని కాపాడమని, మీ చిత్తంలో మా జీవితాలను స్థిరపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ క్లుప్తమైన వాక్య భాగము మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగాను దీవెనకరంగాను ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.